జాబ్ మేళాను ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో 8వసారి జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహించిన జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే గత 7 సార్లు నిర్వహించిన జాబ్ మేళాలో 27 కంపెనీలు 1286 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, అందులో 542 మంది ఉద్యోగాలు పొందారని తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజ్ చేసిన మన శ్రీకాంత్ రెడ్డి గారికి, ప్రిన్సిపాల్ శశికళ మేడం గారికి, అన్సర్ భాష గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు లాస్ట్ ఇది 7th జాబ్ మేళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నంద్యాలలో ఇది 7th జాబ్ మేళా అండి. దీంట్లో ఆల్మోస్ట్ నంద్యాలలో ఇప్పుడు వరకు టోటల్ 27 కంపెనీస్ వచ్చినాయండి. దాంట్లో మొత్తం అటెండ్ అయిన స్టూడెంట్స్ 1286 అండి. దాంట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 542 అండి. అంటే ఇది చిన్న విషయం కాదు, చాలామంది సెలెక్ట్ అయినారు దీంట్లో. ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను ఎవ్రీ మంత్ అటెండ్ అవుతున్నానండి. ఇంకొకటి నెక్స్ట్ మంత్ వచ్చేసి సార్తో ఇప్పుడే డిస్కస్ చేద్దాం, మెగా జాబ్ మేళా పెడదాం అనుకున్నాం. దాదాపు ఒక 30 కంపెనీస్ నంద్యాలకి వచ్చినట్టు, దాదాపు చుట్టుపక్కల అందరు, అంటే నంద్యాల ఒకటే కాదు, నంద్యాల టౌన్ కాదు, చుట్టుపక్కల నంద్యాల గ్రామాలు కానీ ఆలగడ్డ నుంచి అందరికీ నంద్యాలలోనే పెద్ద జాబ్ మేళా పెడదాం అనుకుంటున్నాం మేమంతా. మీరందరూ ఒకవేళ ఇప్పుడు మీరు సెలెక్ట్ అయినా కానీ, ఎవరో సెలెక్ట్ అయినా కానీ మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయండి. ఇది కానీ కాదు, ఒకవేళ దీంట్లో కాకపోతే కూడా నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. నేను ఒకటే అంటాను, జాబ్ అనేది మనకు ఆపర్చునిటీ అనేది ఒక్కసారి కాదు, వస్తూనే ఉంటుంది. జాబ్ పెద్దదన్నా చిన్నదన్నా మీరు ఎప్పుడు ఆలోచించకండి. కంపల్సరీ మీరు ఏదన్నా ఇంటర్వ్యూస్ ఉంటే అటెండ్ చేస్తూనే ఉండండి. మీకు తెలియదు ఎప్పుడు ఎక్కడ మీకు ఆపర్చునిటీ వస్తుందో. ఎందుకంటే నేను కూడా MBA చదివినప్పుడు నాకు కూడా ప్రాజెక్ట్ వర్క్లో నేను 5 months HDFC లైఫ్ ఇన్సూరెన్స్లో చేశాను. నాకు తెలుసు ఎంత టఫ్ జాబ్ చేయడం. పొద్దున 8 o'clock లేయడం, మళ్ళీ 7 o'clock వరకు మార్కెటింగ్ ఫీల్డ్ బ్యాగ్ పట్టుకుని తిరిగేవాడిని. నేను అనుకున్నాను ఈ జాబ్ చాలా టఫ్ అని. నాకు ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది చాలా టఫ్. అంటే నాకు మార్కెటింగ్ దీంట్లో నాకు ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి నేను చేశాను. నాకు తెలుసు చాలా ఇది ఉంటుంది. అయితే కూడా నాకు తెలుసు, బికాజ్ నేను కూడా MBA చేశాను. నాకు ఎంత జాబ్ ఆపర్చునిటీస్, మా ఫ్రెండ్స్ ఇప్పుడు నా తప్ప అందరూ జాబ్ చేస్తున్నారు, మంచి కంపెనీస్లో ఉన్నారు. నేను దానికోసం మీరు ఏమన్నా ఒకవేళ ఇక్కడ కాకపోతే అన్నా కానీ మీ రెజ్యూమ్ మనకి ఇస్తే కూడా, మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చాలామంది వేరే హైదరాబాద్లో కంపెనీస్ ఉన్నాయండి, అక్కడ కూడా మీరు అప్లై చేయవచ్చు. కంపల్సరీ మేము కూడా రికమెండ్ చేస్తాం. మా HR మేనేజర్స్ అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కావాలంటే అక్కడ కూడా మన ఆపర్చునిటీ ఉంటుంది. ఏమన్నా ఉంటే కూడా, మీకు డౌట్స్ ఉంటే కూడా శ్రీకాంత్ సార్కి చెప్పండి. కంపల్సరీ మీరు ఇంకా వేరే కంపెనీస్ మీకు ఒకవేళ హైదరాబాద్లో డెల్ అన్నా కానీ, ఏదైనా పెద్ద కంపెనీస్లో అన్నా కానీ మీరు ఒకవేళ MBA లేకపోతే డిగ్రీ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. కావాలంటే మీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేస్తే నేను కూడా అక్కడ ఇది చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. సో మనము ఈ జాబ్ మేళాను నెలకు ఒక జాబ్ మేళా మన APSSTC ద్వారా ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అందాక చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా, అలానే మన స్కిల్ హబ్ ద్వారా మనము డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. PMKVY కింద కానివ్వండి, వాటికి ఎప్పటికప్పుడు మనము ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎన్రోల్ చేసుకొని వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ప్లేస్ అయ్యారు. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టట్లేదు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా దానికి సంబంధించిన ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా వెంటనే జరుగుతుంది. సో అలాంటి అవకాశాన్ని సార్ ఇందాక చెప్పారు కదా, naipunyam.comలో రిజిస్టర్ చేసుకోండి అని. సో మీరు ఎన్రోల్ చేసుకోండి. త్వరలో మరి ఇంకొక 5 జాబ్ రోల్స్ రాకపోతున్నాయి. ఆ జాబ్ రోల్స్ కూడా మనం ఇక్కడ దగ్గర రిలేటెడ్గా ఉన్నటువంటి జాబ్ రోల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ముందుగా 2 మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు YouTube నందు వీక్షించెదరు.